ఉద్యమాలు కానీ ఆందోళనలు అనేక రకమైనవి చూస్తున్నాము. ఇప్పుడు మనం కోటిలో ఉన్నాము. కోటిలో గౌలిగూడలో కూడా ఇక్కడ ఉన్న మహిళలు గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై అనేక నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే వాళ్ళ అభిప్రాయాలు విందాం. చెప్పండమ్మా. గ్యాసుల ధరలు పెరిగినాయి, గ్యాసుల ధరలు పెరిగినాయి. మరి మేము గరీబ్ వాళ్ళం, మేము ఎట్లా బతకాలి? మాకు ఎప్పుడు ఎట్లా పోయిండ్రో గాజు నుండి అట్లా పోయిండ్రి. ఇక గ్యాస్ కూడా ఎట్లా ఇచ్చిండ్రో అట్లా అదే ప్రకారంగా ఇవ్వాలి. ధరలు పెంచితే మాత్రం బాగుండదు. మేము గరీబ్ వాళ్ళం ఎట్లా బతకాలి? చెప్పండమ్మా. గ్యాస్ పెరిగింది, రేట్లు పెరిగినాయి. మరి గ్యాస్ నుండి రేట్లు పెరిగినాయి, మేము ఎట్లా బతకాలి? బతకలేని వాళ్ళు మేము ఎట్లా ఇచ్చేయాలి? మేము రోజు కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసి మేము చాలా తప్పు చేసాము. మన చెప్పు తీసుకొని మనమే కొట్టుకోవాల పరిస్థితి ఇప్పుడు వచ్చింది మాకు. ఇట్లా పెరిగింది గురించి మాకు తక్కువ రేటు చేయాలి మాకు. చెప్పండమ్మా. మీ పేరు? మా పేరు శోభారాణి సార్. మేము ప్రైవేట్గా ఉద్యోగం చేసాము. 3,000 సీబర్ పని 3,000 చేస్తాం సార్. మేము ఎట్లా బతకాలి? ఇళ్ళ కిరాయిలు, మా పిల్లల స్కూల్ ఫీజులు అవి ఇవి ఉన్నాయి. మాకు ఆడపిల్లలు కూడా మా వీళ్ళ చదువు వరకు మాకు ఎట్లా యాడ్ చేయాలి? మాకు ఇవన్నీ ధరలు పెంచుతుంటే మేము ఎట్లా బతకాలి? ఇళ్ళ కిరాయిలు ఎట్లా కట్టాలి? మేము చావాలా బతకాలా తెలియదు. మాకు ముందే ఆడపిల్లలు మగపిల్ల ఉన్న వాళ్ళకు నడిచిపోతే ఆడపిల్ల ఉన్న వాళ్ళకి ఎట్లా సార్? ఇవన్నీ ధరలు పెంచుతుంటే మేము బతకాలా చావాలా అనిపిస్తుంది. గ్యాస్ల ధరలు అన్నిటికీ తగ్గిస్తే మీరు మంచిగా అదవుతారు. మేము కాంగ్రెస్ ఓటు వేసినందుకు చాలా అదవుతున్నాం సార్. కాంగ్రెస్ ఏదో గెలిపించినందుకు మాకు అన్ని తక్కువ చేస్తారేమో, అన్ని అవి చేస్తారేమో అని మేము చాలా ఖుషిపడి మేము కాంగ్రెస్ ఓటేస్తే మాకు చాలా అన్యాయం చేస్తాం సార్. కాంగ్రెస్ అంతా దించేస్తాం సార్ ఈసారి అంతే. రేట్లు ఈ విధంగా పెరిగితే ఎట్లా బతుకుతారండి సామాన్యంగా ఉన్నవాళ్ళు? ప్రభుత్వం అని ఏదో చేస్తామని ఇది చేస్తాం అది చేస్తాం, ఎవరు ఏం చేయట్లేదు. మరి విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయి. ఈ విధంగా పెరిగితే జిల్లా ఉన్న వాళ్ళు చదువులు స్కూళ్ళు ఇవన్నీ ఎట్లా సాధ్యమైతే సామాన్యంగా ఉన్న వాళ్ళకి ఎంత కష్టమవుతుంది ఒకసారి ఆలోచించండి. అక్కడ గతమే చూస్తాం, రేటు పెంచుతూనే ఉన్నారు. ఎట్లా కట్టేది ఎట్లా, బతికేది ఎట్లా ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఈ రకంగా మీరు చర్యలు తీసుకుంటే బీదవాళ్ళ మీద పడుతుంది ఆసరాత. ఏ మాత్రం సమంజసంగా లేదు. మరి మీరు న్యాయంగా ఎప్పటిలాగానే రేట్లు తగ్గించే ఉంచండి మీరు. నా పేరు పద్మ అండి. నేను కోటి నుంచి వచ్చాను. మరి గ్యాసులకి అన్నింటికి రేట్లు పెరిగినాయి. గ్యాస్ ముట్టించుకున్నా అంటే పైసలు లేవు. మేము కష్టపడి బతికేవాళ్ళం, కష్టాలు తీసుకునే వాళ్ళం. కష్టాలకు ఫలితం లేకుండా ఈ పట్ల మక్కరగాల స్కూల్ బొక్కలకి సరిపట్టలేదు. కనీసం గ్యాస్ నూనె ఇస్తారేమో. కట్ల పొయ్యి తాను చేస్తున్నాం అంటే కట్ల పొయ్యిలు పెట్టనీరు అడ్జిట్లో ఉంటున్నాం మేము. మరి వాళ్ళు పెట్టనీరు, మరి తీసేయండి ఖాళీ చేయండి అంటారు. మేము పెట్టుకోవాలి, రోడ్డు మీద ఉంటామా? వర్షాలు గుంటలు అన్నీ ఇట్లా ఇదైపోతున్నాయి. మరి గ్యాస్ నూనె చేస్తున్నది, గ్యాస్ నూనె 6 లీటర్లకు వస్తుంది, 5 లీటర్లు వస్తున్నాయి. వాటికి కన్నీటికి రేట్లు పెడితే మేము బతికేది అన్నమాట కష్టంగా ఉంది. గ్యాస్ ఈరోజు 35 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచింది. అదేవిధంగా కిరోసిన్ కూడా 3 రూపాయలు పెంపు పెంచింది. ఈ విధంగా మధ్య తరగతి జీవితాల్లో బీద ప్రజల జీవితాలను నడ్డి విరుస్తున్న ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వము ఈ విధంగా ప్రజలకు ఈరోజు అది చేస్తాం ఇది చేస్తామని వచ్చి ప్రజల ముందు ఓటు వేయించుకొని గద్దెనెక్కి పరిపాలన చేస్తుంది. ఇలాంటి ప్రభుత్వం ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ఈ విధంగా చేస్తుంది. ఈరోజు మద్యం టెండర్లు వాడుతున్నారండి. మంచినీళ్ళు దొరుకుతలేవు. అన్ని అధిక రేట్లు పెంచి ఈరోజు మద్యం టెండర్లు వాడి మద్యాన్ని ప్రజలుగా చేస్తున్నారు. ఇలాంటి ప్రజలను ఏం చేయాలి? బీద ప్రజల పైన ఈ విధంగా భారం వేసి ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ముందుకు వచ్చింది. మనతో మాట్లాడడానికి స్థానిక నేత ఉన్నారు ఆనంద్ కుమార్ గౌడ్. నేను ఇప్పుడు పేద ప్రజలు బతకాలనా చావాలా? ఎందు గురించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ ముందు ఒక మాట చెప్తారు, ఎలక్షన్ తర్వాత ఒక మాట చెప్తారు. ఎలక్షన్ ముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పేదవాళ్ళ ప్రభుత్వం ఇది, మీకు అన్ని చేస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పటికీ 3 సార్లు ఇప్పుడు పెట్రోల్ రేటు పెంచడం జరిగింది. ఇప్పుడు పేదవాళ్ళ మీద ఇప్పుడు గ్యాస్ రేటు కూడా పెంచడం జరిగింది. కిరోసిన్ మీద కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ అన్నిటి మీద కూడా పెంచడం జరిగింది. ఇంకొకటి ఆర్టీసీ 126 కోట్ల నష్టము ఉన్నదని చెప్పి ఆర్టీసీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మళ్ళీ ఇది కూడా మాకు తెలుస్తుంది ఏంటంటే ఆర్టీసీ కూడా ఇప్పుడు రేట్లు పెంచుతారో ఏమని మాకు కూడా ప్రాబ్లం ఉంది. 9 ఏళ్ళు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇంత ప్రాబ్లం లేకుండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇదంతా ప్రాబ్లమ్స్ పేదవాళ్ళ కడుపు కొడుతున్నారు. అందుకే ఇప్పుడు నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారు రావాలని జనాలు కోరుకుంటున్నారు. అందుకే మేము ఒకటే అయితే ఈ పెరిగిన రేట్లతోటి మామూలు కుటుంబాలు ఉన్నతమైన కుటుంబాలు భరిస్తారు, కానీ మాలాంటి పేద కుటుంబాలు ఎలా భరిస్తాయని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చాక 12 సార్లు రేట్లు పెరిగాయి అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ సందర్.